going around to the starting point. ఇక్కడ చూడండి ఎంత హైట్గా ఉంది దేవుడా దిగులు పడిపోయినా అయ్యో 4 కిలోమీటర్స్ నడియాలా అని చెప్పేసి. It means here it was a flat land. హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ట్రావెల్ టాక్సిక్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం తంజానియాలో ఉన్న ఇస్మిల్లా స్టోన్ ఏజ్ సైట్కి వచ్చినాము. ఇది యాక్చువల్లీ ఎంబిఆర్ నుంచి ఇరంగా వెళ్ళే రోడ్లో వచ్చేసి సెంటర్లో వస్తుంది, ఆన్ ద వేలో వస్తుంది. మనం మెయిన్ రోడ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ వచ్చేసి లోపలికి రావాలి. డర్ట్ రోడ్లో ఇట్టే ఉంటుంది రోడ్డు లోపలికి వచ్చేకి. సో మెయిన్ రోడ్ నుంచి మనము 1.5 కిలోమీటర్ లోపల వస్తే విల్ రీచ్ ఇస్మిల్లా స్టోన్ ఏజ్ సెంటర్. ఇది యాక్చువల్లీ ఒక హిస్టారికల్ ప్లేస్ ఆఫ్రికాలో. అండ్ ఆల్సో చాలా వచ్చేసి స్టోన్స్ బగ్గి వచ్చేసి ఇది ఉంటుంది అని చెప్తున్నారు. సో విల్ టేక్ ఏ లుక్. మనకి వచ్చేసి గైడ్ ఉంటారు, వాళ్ళు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అబౌట్ ద ప్లేస్ ఆల్సో. ఫస్ట్ వచ్చేసి మనం పోయి టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకొని దెన్ 1 అవర్ లోపల వచ్చేసి టూర్ ఇస్తారు. ఏమేమి ఉంది, స్టోన్ ఏజ్, హిస్టారికల్ థింగ్స్ అబౌట్ ఆఫ్రికా అదంతా ఉంటుంది. సో లెట్స్ గో అండ్ గెట్ ద టికెట్స్ నౌ. షూర్, మనం 2 టికెట్స్ తీసుకోబోతున్నాం. 1 ఫర్ మీ అండ్ 1 ఫర్ చెరీ. ఇది నిన్నే ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, ఇదే కరెన్సీ, ఇక్కడ షిల్లింగ్ అని చెప్తారు దీన్ని. హలో, ఈస్ ఇట్ ఫైన్ ఇఫ్ ఐ షూట్? Okay, so I want 2 tickets for Stone Age. So we pay using mobile phone or? No, just cash. Do we have a credit card? Why you don't accept cash? You're not allowed to receive cash. One second. Visa card you'll accept? Visa. Cash? No. Card. Yes. Card. Yes. Just a second, I'll check. Okay. Card unda, they won't accept cash. సో ఇంటర్నెట్ వచ్చేసి స్లోగా ఉందంట. ఇట్స్ టేకింగ్ ఫర్ ఎవర్. ఆల్రెడీ 15 మినిట్స్ అయిపోయింది, 15-20 మినిట్స్ అయిపోయింది. అండ్ ఇక్కడ క్యాష్ పేమెంట్స్ లేదు, ఓన్లీ కార్డ్ పేమెంట్స్. సో ఇఫ్ యు ఆర్ విజిటింగ్ ప్లీజ్ బ్రింగ్ యా సెకండ్. Our site it have 2 main areas, the site for the stone tools and the site for the natural pillar. From this moment it is better for us to start walking, then later on we will be here in the museum. Okay. Also we encourage you to have a bottle of water. Yeah. Yes, we have it. What's your good name, please? Faraja. Okay, nice to meet you. Thank you, nice to meet you. And Thank you? you. I'm Mansa. Mansa. Yes. Okay. Thank you. You And can the understand man my here? name. Wow. Cherry. Oh, very nice. ఓకే, సో టికెట్స్ తీసుకున్నాము. ఇట్ ఈస్ 47,908 రూపీస్లో. అయితే ఎంత అని తెలియదు ఎగ్జాక్ట్లీ. అండ్ టికెట్స్ ఇవ్వలేదు, జస్ట్ బిల్ ఇచ్చినారు. బికాస్ ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసి స్లోగా ఉంది అని చెప్పేసి బిల్ మాత్రమే ఇచ్చినారు. వన్స్ వి కమ్ బ్యాక్ వచ్చేసి బిల్ ఇస్తారంట. అప్పుడు బిల్ అంటాను చూడు, టికెట్ ఇస్తారంట. అది తీసుకొని ఏమిటికి అని తెలియ, వచ్చినాక టికెట్ ఇచ్చి ఏం యూస్ అని తెలియ. బట్ స్టిల్ విల్ గెట్ ద టికెట్ అండ్ షో యూ. సో యాక్చువల్లీ ఇక్కడ ఒక మ్యూజియం ఉంది అబౌట్ స్టోన్స్, అది ఎంత మ్యూజియం ఉంది అని చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసి ఇదంతా చూసేసి న్యాచురల్ పిల్లర్స్ అంతా ఉందంట, అదంతా చూసేసి దెన్ వి లెట్ టు మ్యూజియం అట్ లాస్ట్. That this site is protected by antiquity laws and legends. Yeah, we need to be very careful walking down. అంతా జల్లి రాయలు ఉండవు ఇక్కడ. చూసిరా. దేవుడా. No animals here. Small animals like monkeys. But nowadays around the street. సో ఏం చెప్తున్నారంటే ఇక్కడ అనిమల్స్ ఫస్ట్ ఉండేవంట, బట్ ఇప్పుడు ఫుడ్ అది వాటర్ లేకుండా సరిగా ఎక్కడికో వెళ్ళిపోయినాయంట. ఉన్నప్పుడు ఇట్లా కమ్ బ్యాక్ అని చెప్తున్నారు. In that direction we are going to meet the natural pillars, and here we are going to meet on Sport Museum, and here is the direct way to the pillars.
So we start to the on Totally how many kilometers we should walk? of 4 kilometers. 4. Yeah, from Right. the Okay. from the office around the side, because it will look like a circular form. So we start here, going around to the starting point. Okay. Then We have to climb. No, Okay. we have only small hills to climb, but the only only path. నన్నే హైకింగ్ పోయి అదే కాలేదు అని వచ్చేసినాము ఇప్పుడు క్లైంబింగ్ అంటే అంతే. నో ఐఎమ్ నాట్ దట్ స్ట్రాంగ్ టు క్లైంబ్. యా. Who believed to be here around the year 300,000 to 400,000 years before Christ. So for our site, it was discovered in the year 1951. In the first excavation of our site, it was conducted by the A. McCraman together with the director, was called Amin Yazarim Turi. So they passed through our site and see the stone which are different from the other one, is where now they made the archaeological excavation to prove at what period does this stone tools exist here and who made them. So we have 3 notable archaeological excavation in the area. We have the first archaeological excavation. It was conducted in the year 1957 under the supervision of the student from Chicago University. Also we have the second, and here we have the slingshot. It was used for hunting. You attach it with a piece of rope and try to do like this one, and when you see the animal, you throw the stone to hunt. Also we have an object here is called a spear. It was used for hunting. Also we have the other object here is called a knife. It was used to cut the animal after hunting because it held the sharp edges around this side. Also we have the small object here are called scrapers for animal skimming. So in order to get the fresh meat, then you do skin the animal so as to get the fresh meat. Also here we have the object like this one, also this one, red in color. It was used to dig the ground to obtain trees roots for medicine, because from that time there was no big technology to manufacture medicine like now, so they used hand access like that one to dig the ground in order to obtain trees roots. సో ఇప్పుడు ఈ స్టోన్స్ అంతా చూపించినారు కదా, అది వచ్చేసి 3000 to 4000 ఇయర్స్ ముందు యూస్ చేసింది, బిఫోర్ క్రైస్ట్ అని చెప్తున్నారు. దానికి ముందు యూస్ చేసినది చాలా వెరైటీ స్టోన్స్ ఉన్నాయి. కొన్ని యూస్ ఫర్ హంటింగ్, కొన్ని యూస్ ఫర్ అగ్గి ఇది పెడతారు కదా ఓల్డ్ ఏజ్లో. మనకి తెలుసు కదా ఓల్డ్ పీపుల్ అంతా, ప్రీవియస్ జనరేషన్స్ అంతా అగ్గి ఎట్లా ఇచ్చేస్తూ ఉంటారు అని దానికి యూస్ చేసినారు. హంటింగ్ యూస్ చేసినారు, నైఫ్గా యూస్ చేసినారు. దెన్ చాలా స్టోన్స్ ఉన్నాయి, చాలా వెరైటీ స్టోన్స్ ఉన్నాయి. నేను అడిగిన ఓకే ఒక స్టోన్ తీసుకుంటా అనేసి, బట్ షీ వాస్ లైక్ నో, అది వచ్చేసి మ్యూజియం, వీ షుడ్ నాట్ టేక్ ఎనీథింగ్, మాకే పర్మిషన్ లేదు అని చెప్పేసినారు. ఓకే, ఎనీవే ఇట్ వాస్ ఏ నైస్ ఎక్స్ప్లెనేషన్, చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. యాక్చువల్లీ అది ఎట్లా తెలుసు అంటే వాళ్ళకి 3000 to 4000 ఇయర్స్ ముందు యూస్ చేస్తున్నారని. సైంటిస్టు, ఆర్కియాలజిస్ట్ అదంతా ఉంటారు కదా, వాళ్ళంతా చెక్ చేసి కన్ఫర్మ్ చేసినారు. అయ్యో షూర్ షూర్. థ్యాంక్ యూ. It is better for you to take the landscape photo. Okay. Sure. Because we will not come back through this way again. ఓకే. సో గైస్, ఇది ఉంది కదా ఫుల్ న్యాచురల్గా ఫామ్ అయింది బికాస్ ఆఫ్ రైన్ అండ్ న్యాచురల్ డిసాస్టర్స్ నుంచి ఫామ్ అయింది ఇది ఫుల్. Mangrove. Okay. టైర్డ్ అయిపోయినా ఎక్కి ఇది. Because they have different. It's very common ఇక్కడ. In the area called like the way the level here we are, it means here it was a flat land,
and due to the process of soil erosion and weathering, it weathered the whole part of the soil, the whole soft part of the soil, and leave the area as you see nowadays. And these pillars are made up of two kinds of soil, the clay soil and the sand soil. As it joined it together to form a hard layer is what we call a pillar. Okay. Also, the top layer is called a hard rock or a sedimentary rock. It acts as an umbrella for the pillar to exist, but when the top layer is out, it is easier for that pillar to be eroded to the end. And the age of the most sandstone pillars is between 300,000 up to 500,000 years before. This happened 5,000 years before. Yeah, because the process of And they are soil, still standing. yeah, they're still Oh my standing, God. but some of them are falling down Okay. and some of them are immersed. So from the fallen pillar, there is expectation of the new pillar to be formed, right? ఇప్పుడు ఈ పిల్లర్స్ అంతా ఉన్నాయి కదా, Okay. అది వచ్చేసి ఒక 5,000 ఇయర్స్ ముందర క్రియేట్ అయిందంట. ఇప్పటి వరకు అట్లే ఉంది. బికాస్ ఆఫ్ సాయిల్ ఎరోషన్ వచ్చేసి క్రియేట్ అయింది ఇది. ఇప్పటి వరకు పడకుండా అట్లే ఉంది. చాలా పడిపోయినాయి, బట్ స్టిల్ చాలా వచ్చేసి అట్లే ఉంది. 5,000 ఇయర్స్ ఇంకా అట్లే ఉంది. సో మనం కిందకు వెళ్ళి వెర్గొన టేక్ ఏ లుక్. సేఫ్గా వెళ్ళాలి. చాలా దీనిగా ఉంది, ఇక్కడ స్లిప్ అయిపోతుంది కొంచెం ఇడిస్తే. అయ్యో, ఏబా. సో ఇది క్లోజ్అప్ నుంచి పైనుంచి అంతగా కనపడిండదు, బట్ క్లోజ్అప్ నుంచి ఇంకా బాగా కనపడతా ఉంది. చాలా హైట్గా ఉన్నాయి. ఇది ఎట్లా 5,000 ఇయర్స్ ముందర ఎట్లా ఇది క్రియేట్ అయింది అని నిజంగా తెలుస్తలేదు. బికాజ్ ఇట్స్ సో లాంగ్ 5,000 ఇయర్స్ అంటే, అండ్ ఇట్స్ స్టిల్ స్టాండింగ్. ఏమైతే వాన వస్తాను ఏమొస్తాను ఇంకా అట్లే ఉంది. ఇది ఫుల్ బ్యూటిఫుల్గా ఉంది చూసేకి. ఇప్పుడే ఇక్కడ ఫొటోస్ అన్నీ క్లిక్ చేసుకున్నాము. ఆసమ్గా వచ్చింది ఫొటోస్ చూసేకి. ఆసమ్గా ఉంది. ఎట్లా క్రియేట్ అయింది 5,000 ఇయర్స్ ముందర నాకు ఇంకా అట్లే డౌట్ ఉంది. బట్ ప్లేస్ అంటూ ఆసమ్గా ఉంది. నేను జస్ట్ రాక్స్ అంటే పిల్లర్స్ అంటే ఏమనుకున్నా అంటే మన ఊర్లో పిల్లర్స్ అంతా ఉంటాయి కదా నార్మలీ, అట్లా పిల్లర్స్ అనుకున్నా. బట్ ఇది శాండ్ పిల్లర్స్, శాండ్లో క్రియేట్ అయిన పిల్లర్స్. సో ఇట్స్ నైస్ చూసేకే. ఇందులోనే క్రియేట్ అయింది. ఫుల్ శాండ్ దా, వేరే ఏమీ లేదు. శాండ్ రాయలు ఉన్నాయి అనుకుంటా. యాజ్ మచ్ as I know రాయలు శాండ్ ఇంకేం లే. టాప్ లేయర్ మాత్రం మేము ఒక எங்க நல்ல சூப்பரா வீடியோ எடுத்துன்னு இருந்தேன். ஏன் இப்படி பண்ற? நிஜமா இருந்துச்சா? அட பாவி, சூப்பரா வந்துச்சு ஷாட். பைத்தியம். ఏం తెలుసా, నేను ఇదంతా నా జాగ్రఫీ అంటాను, జనరల్ నాలెడ్జ్, ఆ సోషల్ స్టడీస్ అదంతా ఉంటుంది కదా, స్కూల్లోనే నేర్చుకోలేదంతా నేను. ఇట్లా ప్లేస్ ఉంది, ఇది ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని నేర్చుకోనే లేదు. బట్ ఇట్లా మనము బయటికి ట్రిప్స్కి వచ్చినప్పుడే మన జనరల్ నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది. వీ క్యాన్ నో సో మెనీ ప్లేసెస్. మన బుక్లో కూడా ఇన్ని ప్లేసెస్ వచ్చేసి చెప్పరు, చూపియరు. బట్ వన్స్ ఈ వరల్డ్ని మనం ఎక్స్ప్లోర్ చేసి స్టార్ట్ చేస్తే విల్ నో ద రియాలిటీ. ఏమేమి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఏమేమి మిస్ చేస్తున్నాం అంతా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, వావ్. ఇక్కడ చూడండి ఎంత హైట్గా ఉంది దేవుడా. ఇక్కడ లోపల ఒక మనిషి దూరొచ్చు, అంత గ్యాప్ ఉంది లోపల. అయ్యో లోపలికి పోను నేను, ఏమెక్కడ ఉంటుందో తెలుసు. పాములు గేమ్లు వస్తే అంతే. వీడొకటి చాలు నాకు దిగులు పెట్టేకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి, ఫుల్లీ పిల్లర్సే ఉన్నాయి ఇక్కడ. ఇట్లే మనం దిగి వెళ్ళాలి. రూట్ చూసినారా ఎట్లుంది అనేసి. సన్ గ్లాసెస్ తీసేస్తేనే కండ్లు కనపడతాయి. ఆల్రెడీ లెన్స్ వేసుకున్నా నేను, నాకు ఆల్రెడీ కండ్లు కనపడలేదు. అయ్యో ఎట్లా పోయేది ఇప్పుడు. ఓకే ఓకే గాయస్, నేను అలైవ్గా ఉంటే వీడియో వస్తుంది, చూసేయండి. ఎవడా ఓకే ఓకే. నాకు తెలిసి అయ్యో జస్ట్
ఓకే, సో దీని లోపటే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఎట్లుంది చూడండి, అది స్లాంటింగ్ ఒక తర స్నేక్ తర. అయ్యో విడిసేసి వెళ్ళిపోయినారు నన్ను. ఇంచేపు కెమెరా ఆన్ చేస్తున్నా అంత లోపల విడిసేసి వెళ్ళిపోయినారు. దేవుడా ఎట్లుంది చూడండి, అక్కడ ఉన్నారు. థ్యాంక్ గాడ్. ఒక తర సూపర్గా ఉంది ప్లేస్, ఇది పీస్ఫుల్గా ఉంది. యాక్చువల్లీ నేను 4 కిలోమీటర్స్ అన్నప్పుడు దిగులు పడిపోయినా, అయ్యో 4 కిలోమీటర్స్ నడియాలా అని చెప్పేసి. బట్ ఇక్కడికి వచ్చిన తక్షణం నాకు మైండ్ రిలీఫ్ అయిపోయింది. పీస్ఫుల్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అట్లా ప్లేస్ అట్లుంది అలాంటే. ఓకే, బ్యాక్ టు దట్ స్టార్టింగ్ పాయింట్ చేసినాం కదా, అక్కడికి వచ్చేసినాం. బ్యాక్ టు స్టార్టింగ్ పాయింట్. ఒక 1 అవర్ 1.5 అవర్ అయింది ఇప్పుడు మేము లోపలంతా చెక్ చేసి ఎక్స్ప్లోర్ చేసి వచ్చేకి. యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇఫ్ యూ ప్లానింగ్ అంటే ఇది వచ్చేసి ఇరాంగా పోయే రోడ్లో ఆన్ ద వేలో ఉంది. ఎగ్జాక్ట్గా తంజానియాలో ఇరాంగా పోయే ఆన్ ద వే రోడ్లో ఉంది. ఫ్రమ్ ఎంబియా వచ్చే రోడ్లో ఇస్మిలా స్టోన్ ఏజ్ సైట్ వచ్చేసి పేరు. సో ఇక్కడే వచ్చేసి మనం టికెట్స్ అంతా కొనుక్కోవాలి. అండ్ మాకు టూర్ ఇచ్చింది కదా, షీ వాజ్ సో గుడ్ యాక్చువల్లీ. చాలా బాగా కామెడీగా ఫన్గా కాన్వర్జేషన్ తీసుకుపోయి షీ మేడ్ ఇట్ స్టిల్ గుడ్. ఈ ప్లేస్ దీనికి ఇట్ మ్యాచ్డ్ అ వైబ్ యాక్చువల్లీ. సో ఇంకా డీటెయిల్స్ అన్నీ వచ్చేసి నేను వన్స్ వి రీచ్, ఇప్పుడు మనం ఇరాంగా వెళ్ళబోతున్నాం ఇక్కడ నుంచి. సో అక్కడే వచ్చేసి స్టే ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ విల్ గివ్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. ఓకే, ఇప్పుడే వచ్చేసి ఇరాంగా వచ్చినాము. ఒక 7 అవర్స్ రైడ్, మార్నింగ్ నుంచి 7 అవర్స్ రైడ్ చేసుకొని ఆ ప్లేస్ విజిట్ చేసి, సచ్ బ్యూటిఫుల్ ప్లేస్ అది విజిట్ చేసి ఇరాంగా ఇప్పుడే వచ్చినాము. ఆ ప్లేస్ ఎంట్రీ వచ్చేసి ఒక 2000 రూపీస్ వస్తుంది మన ఇండియన్ రూపీస్లో, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 50,000 షిల్లింగ్స్. ఇక్కడ 2000 రూపీస్ వచ్చింది అప్రాక్సిమేట్లీ. అండ్ 2000కి వర్త్ అంటే ఐ విల్ టెల్ ఇట్స్ వర్త్, బికాస్ చాలా ఉన్నింది ఎక్స్ప్లోర్ చేసేకి. అండ్ ఆల్సో రాక్స్ అక్కడ ఏం లేదు, జస్ట్ రాక్సే. అండ్ ఆల్సో ఇది ఉన్నింది కదా పిల్లర్స్ చూపించినా కదా, అదే ఉన్నింది. బట్ స్టిల్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. చాలా మంది వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి ఎక్స్ప్లోర్ చేయలేదు, బికాస్ డైరెక్ట్గా అయితే దార్ ఇస్లాం పోయి అక్కడే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. బట్ ఇది వచ్చేసి ఒక యూనిక్ ప్లేస్ అనిపించింది, అందుకే ఎక్స్ప్లోర్ చేద్దాము మీకు చూపిస్తాము అని చెప్పేసి వీడియో చేసిన. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. See you in the next video. Until then, bye. Take care. Well, maybe it was fate or a part of his plan. Giving me you was like it